ఇక్కడ ఇంకోటండి, మీకు బ్రేక్ ఎప్పుడు వచ్చింది సార్? ఇప్పుడు 29 ఇయర్స్ ఆ జర్నీ అక్కడ ఒకే ఇంట్లో గడిపారు, పాప కూడా పెద్ద అయింది. ఒక బ్రేక్ అనేది ఎక్కడో నాకు ఇచ్చిన వేషాలను ప్రతిదీ బాగా చేసుకెళ్ళా. ఎక్కువగా కోయిదొర వేషాలు కదా మీకు? కోయిదొరదేమో 4-5 సార్లు వేశా. మా పంతుళ్ళు పూజారి వేషాలేమో ఒక 5-6 పిక్చర్లు చేశా. మిగతా అన్ని డిఫరెంట్ చేశా. మెయిన్ కమింగ్ చేశా. మెయిన్ ఎక్కడొచ్చిందంటే నాకు, మీరు నమ్మరు, నేరం నాది కాదు ఆకలిది ఒక పిక్చర్ వచ్చింది, రామారావు హీరో. దానికి లాల్ గారు డైరెక్షన్, ఎస్డి లాల్. ఊటీలో షూటింగ్ అవుతుంది. నేను రామారావు పక్కనే వేషం. అన్నది మెయిన్ కమెడియన్. రామలింగ గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ. వైవీరావు అని ప్రొడ్యూసర్. ఒకరోజు షూటింగ్ ఇలాగా ఒక 10 రోజులు ఊటీలో షూటింగ్ అవుతుంది. అన్నయ్య 5 రోజులు చేసి చెప్పారుగా ఫుల్ బిజీ. అప్పుడు సోమరావు గారు పిక్చర్ ఉంటే మళ్ళీ అన్నయ్య మద్రాసు వెళ్ళిపోయాడు. ఇట్లా సీన్లన్నీ చేస్తున్నారు. ఓ రోజు నాకు షూటింగ్ లేదు, నాకు రేపు ఉందా అంటే లేదన్నారు. మనం ఎప్పుడు ఏం చేస్తాం, 6 గంటలు లేవాలి కదా రామారావు షూటింగ్ అంటే. ఆయనే 6 గంటలు రెడీగా ఉన్నాం, మనం 5 గంటలు లేచి రెడీగా ఉండాలి. షూటింగ్ లేదని పడుకున్నా. నా రూమ్కి వచ్చారు ఎవరెవరు, ఎస్డి లాల్ గారు, వైవీరావు గారు ప్రొడ్యూసర్. ఇటువైపు పడుకున్నాడు. అవును పడుకున్నా, ఇక షూటింగ్ లేదన్నారు కదా బాబాయ్ అన్న. కాదు ఇవాళ షూటింగ్ ఉంది నీకు. అదేంటండి అన్న, మీ అన్నయ్య ఏమో అక్కడ సోమరావు గారు షూటింగ్ వెళ్ళాడు. ఆ ఊటీలో ఆ కాఫీ తోటలో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ షూటింగ్ అవుతాను. ఒక సీన్ మిగిలిపోయింది అన్నది, సడన్గా వచ్చింది. అన్నయ్య ఏమో రావడానికి కుదరట్లే, అన్నయ్య వేషం నువ్వు వేయాలి, అన్నయ్య డూబు అన్నాడు. అన్నయ్య వేషం నువ్వు వేయాలి, నేను వేయా. మా అన్నయ్య వచ్చాడంటే ఎందుకు వేస్తాడు నా డూబు, మా ఇద్దరి మధ్య గొడవలు కదా, నేను చేయను అన్నా. కాదురా నువ్వు చేయరా బాబు అన్నాడు రావు గారు. చిట్టుబాబు నేను చెప్తాను అన్నయ్య కానీ రామలింగ గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తానో వేయించి చేస్తారు, ఎందుకంటే పర్మిషన్ అయిపోతుంది. అప్పుడు నేను రాజబాబు కాదురా డూబ్ అంటే మీ అన్నయ్యకి చెడిపోయారు. అది కరెక్టేనండి, ఎవరో చెడిపోయారు రానివ్వండి, నన్ను తిడతాడు మా అన్నయ్య, నువ్వు ఎందుకు వేసావంటాడు. కానీ ఒకటి, మీ అన్నయ్య కోసం వెయిట్ చేయొచ్చు, పర్మిషన్ లేదు. ఇంక మీ అన్నయ్య ఇప్పుడప్పుడే 5 రోజుల దాకా రాడు. ఇలా గొడవ పెట్టారు. సరే ఒప్పుకున్నా. తిట్టింది, వాడికి హెల్ప్ చేస్తున్న తప్ప నేను తప్పు చేయట్లేదు అని. నా వేషం ఏంటి, నిక్కర్ వేసుకుని టీ షర్ట్ వేసి రామారావు పక్కన వేషం. అన్నది ఏంటంటే ఒక పంచి, ఓ విగ్గు, జుబ్బా, ఇవన్నీ వేషం. ఆ గెటప్ వేస్తారు. ఆ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఆ గెస్ట్ హౌస్లో ఏంటి, తలుపు కొట్టి లోపలికి వెళ్ళాం. ఆ లోపల పెట్టి బాగా బాడితే పారిపోయి రావడం, ఆ లాన్లో పరిగెత్తడం, అది సీన్. నేనేం చేశా, అన్నయ్య వేషం. నాకేంటంటే కే వెంకటేశ్వర అని చెప్పా, ఆయన వైఎంసీలో ప్రోగ్రాం చేస్తూ నేను ఒక డ్రామా వేశాను. రాజుబాబు ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇంకో రాజుబాబు వేస్ట్. కానీ రాజుబాబు తమ్ముడైనా సరే చిట్టుబాబులా కనపడ్డాడు నాకు, అది కావాలి. అందుకోసం నేను ఎప్పుడు ఇమిటేట్ చేయలే. అది ఇది అన్నయ్య వేషం. ఊటీలో ఆ తలుపు దగ్గరికి వెళ్ళా, ఏమండి అయ్యి బాబాయ్ తలుపు తీయండి, అయ్యి బాబు నేనండి బాబు నేను ఎండాయి అని కొట్టేశా. తలుపు తీశారు, లోపలికి వెళ్ళా, కలిపేశారు. పడబాయ్ ఏడ్చి లాన్లో పరిగెత్తారు, ఎంత చేస్తున్నా. అందరూ తప్పట్లు కొట్టేశారు, కట్ అన్నాడు. ఈ లోపల ఈ సీన్ తర్వాత రామారావు గారు సీన్ ఉంది. రామారావు గారు కారులో వచ్చాడు. ఆయన మీకు తెలుసు కదా, కుర్చీలో టవల్ వేశారు, కూర్చోబెట్టారు, మేకప్ పెన్ టచ్ భాషలో కూర్చో.
ఏమిరా బుద్ధి లేని గాడిద, రాజుబాబు గారు రాలేదన్నావుక, అదిగో రాజుబాబు గారు చేస్తున్నారు కదా. అది రాజుబాబు కాదండి అంటే, చిట్టుబాబు నాకు తెలుసురా, చూడు కరెక్ట్, కళ్ళు దుబ్బాయా నీకు, కరెక్ట్గా చూడు అంటున్నట్టు అయినా. నాకు తెలియదు, నేను ఆ సీన్ చేశాను. ఓకే. వైవి రావు గారిని పిలిచాట. ఏంటండి రాజుబాబు గారు రాలేదన్నారు కదా, వచ్చారయ్యా అన్నగారు. రాజుబాబు రాలేదండి, వాళ్ళ తమ్ముడా, మన చిట్టుబాబా, చిట్టుబాబు ఇలా రా అన్నారు. నమస్తే బాబాయ్, వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు, మళ్ళీ చెప్పు డైలాగ్ అన్నాడు తలుపు కొట్టి. చెప్పాను. ఓకే. ఓకే. అప్పుడు నాకు 10 పిక్చర్లు, 10 కాదు 20 పిక్చర్లు అయ్యా. ఓకే. ఎప్పుడు వస్తున్నారు మీరు మద్రాసు? 15వ తారీఖుతో షూటింగ్ అయిపోతుంది, 16కి వస్తారు బాబా. మేము 1వ తారీఖు దాకా ఇక్కడే ఉంటాం, 2వ తారీఖు మీరు మమ్మల్ని వచ్చి కలవండి అన్నాడు. ఓకే. దండం పెట్టాను. ఓకే. 2వ తారీఖు వెళ్ళి కలిశాను. అప్పుడు చాణక్య చంద్రగుప్త తీస్తున్నారు. రామారావు నాగేశ్వరరావు దెబ్బలాడుకుని కలిసి కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు కలిసి పిక్చర్ అది. రైట్. అది ఎంత ఎంత ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్. అందులో నవనందులు, రామలింగయ్య గారు, అన్నయ్య, ఇంకో పొట్టి ప్రసాదు, అందరు సీనియర్ ఆర్టిస్ట్. అందులో నాకు నవనందుల్లో వేషం వచ్చింది. ఓకే. ఇండస్ట్రీ అంతా ఒక్కసారి. మా అన్నయ్య కూడా ఎలా రామరాజు పిక్చర్ వేషం, అవునన్నా ఇగో డేట్లు ఇచ్చారని నమ్మలే. ఓకే. అలా సెలెక్ట్ చేశాడు. ఓకే. ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరంగా ఉండాలంటే థర్మామీటర్ పెడతాడు, పెట్టి 102 ఉంది అని చెప్తాడు కదా, థర్మామీటర్ చూసి. అలాంటి మహానుభావుడు ఆ ఎన్టీ రామారావు. ఆర్టిస్ట్ అంటే ఏదో అన్నం ముట్టుకుంటే ఓ మెతుకు ముట్టుకుని ఉడికినట్టు చెప్తాడు చూసారు, అలాగా క్యాలిక్యులేటెడ్. లేకపోతే ఆ వేషం చూసి ఈ వేషం ఏంటి, రైట్, ఇండస్ట్రీ ఒక్కసారి చిట్టుబాబు నవనందులో సెలెక్ట్ అయ్యాడు. అన్నయ్య సార్ మామూలే, అన్నయ్య వేషం ఇవ్వడం గొప్పే, ఏముంది గొప్ప అందులో. ఓకే. ఓకే. రామలింగ గారికి వేషం ఇవ్వడం గొప్పే ఉంది. అలాగా ఆ వేషం వచ్చింది. ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకునేవాళ్ళండి? ఎందుకంటే అప్పటికే అన్నయ్య మొత్తం బాధ్యత అంతా. ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు లేడీస్ మా నాన్నగారు రిటైర్ అయిపోయాడు. పెళ్లి చేయటం కావాలి మొత్తం మా నాన్నగారు రిటైర్ అయ్యాక మా అనంతు బాబీ అప్పుడు చదువుతున్నారు. 73లోనే అది కూడా. ఓకే. ఇక్కడ అమీర్పేటలో మన నాగేశ్వరరావు మేకప్ మ్యాన్ చౌదరి గారు ఉన్నారు, ఆయన ఇల్లు అమ్మేస్తున్నాడు. నేను అన్నయ్య హైదరాబాద్ వస్తూ ఉంటాం మధ్యలో షూటింగ్కి, అందుకు చూడొచ్చని మా నాన్నగారు వాళ్ళని అమీర్పేటలో నాగార్జున నగర్లో ఇల్లు కొన్నాం. 52,000, 360 గజాలు ఓపెన్ ప్లేస్, 360 గజాలు ఇల్లు. ఓకే. ఇప్పుడు అక్కడ గజం ₹1,00,000. రైట్. 52,000 కొన్నాం అప్పుడు. ఓకే. 73లో అన్ని కలెక్షన్స్ అన్నీ వేసాక వాళ్ళని తీసుకురావడం. మా నాన్నగారు, మా బాబీ, మా అనంత అందరూ సెటిల్ అయ్యాక నేను 73 నవంబర్లో ఇండస్ట్రీకి పర్మనెంట్గా వెళ్ళిపోయాను. అలా జరిగింది. అన్నీ మా అప్పచెల్లెలు పెళ్ళిళ్ళు. నిజంగా వాడు ఏంటంటే అప్పట్లో నేను ఎస్ఎల్సీ టీచర్ చదువుకోలేను మరి అని, మీరు ముగ్గురు డిగ్రీ అవ్వాలి అన్నాడు. మేము ముగ్గురు డిగ్రీ, అనంతు బాబీ నేను బీకామ్ డిగ్రీ. మా చెల్లాలి పెళ్ళిళ్ళు. అందుకనే ఒక చెల్లాయి పెళ్ళికి డబ్బుకి చాలా కష్టపడ్డాం. తర్వాత అప్పుడు బిగినింగ్, తర్వాత అన్ని డబ్బు రావడం ఎంతో బ్రహ్మాండంగా జరిగిపోయాయి. రైట్. అందుకనే నాకు డబ్బు లేక నేను చదువుకోవాలి. అందుకని మేము ముగ్గురు తమ్ముళ్ళు బీకామ్ అవ్వాలి, అదొక కోరిక. ఓకే. డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు అని ఒక 67 మందిని గ్రాడ్యుయేట్ చేశాడు తన సొంత డబ్బుతో. సూపర్. మళ్ళీ చెల్లాయిల పెళ్ళికి మనం బాధపడ్డాం అని ఒక 80 లెక్క కరెక్ట్గా నాకు తెలియదు, ఒక 70 to 80 మధ్యలో. ఎంత పెళ్ళి అండి మా అమ్మాయి పెళ్ళి, ఎంత ఖర్చు ఎంత, ఓ 10,000 10 అలా ఒక 70-80 పెళ్ళిళ్ళు చేశాడు. ఓకే.
ఇలా గిల్లుకొని మీరు గిల్లుకోండి సార్ అంటే తప్పు. ఏమండి నేను గిల్లుకున్నా, బాధపడ్డా, మీరు గిల్లుకోకండి సార్ అని చెప్పాలి. హ్యుమానిటీ. అలాగా తను పడిన బాధ ఇంకోటి పడకూడదని అలాగ డిగ్రీ చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. రాజమండ్రిలో స్కావెంజర్స్కి మనం అన్నం తింటాం, టాయిలెట్కి వెళ్తాం, ఆ టాయిలెట్ కడిగే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదే అని స్కావెంజర్స్ కాలనీ కట్టించాడు. ఓకే ఓకే. అలాగే రాజమండ్రి దగ్గరగా కోరుకొండని రాజుబాబు జూనియర్ కాలేజీ కట్టాడు. నేను మా అన్నయ్య, వదిన, పిల్లలు, మా అమ్మ, నాన్నగారు వెళ్ళి అది ఇప్పటికీ ఉంది. ఓకే. ఇవన్నీ ఏంటంటే అండి, తను బాధపడ్డాడు, అన్నానికి కూడా బాధపడ్డాడు. అన్నం తినకపోతే స్టూడియోకి వెళ్ళాం, భోజనం చేసావా అంటారుగా, ఇప్పుడే తిన్నానని 10 పైసలు పెట్టుకుని ఆకు ఒక్క నోట్లో వేసుకుని వెత్తలబాగా వేసుకుంటే ఇప్పుడే అన్నం తిన తాంబూలం వేసుకున్నానని చెప్పి రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అందుకోసం జేబులో ఎవరైనా ఆకలి అంటే ఎన్ని వందల స్థలాలు ఇచ్చేసాడు. ఓకే. పండి బజార్ వెళ్ళాడంటే పొద్దున్నే మా అన్నయ్య భోగిరోడ్ శివాజీ గారి ఇంటి దగ్గర ఇల్లు, షార్ట్ వేసుకున్నాడు, బనీని వేసుకున్నాడు, సైకిల్ మీద పండి బజార్ వచ్చేవాడు. అక్కడ రాజ్బాబు వచ్చేటికి అందరూ మొత్తం చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఒక 20 మంది 30 మంది. ఆ శాంతి నివాస్ ఉంది, శాంతి నివాస్ హోటల్. ఏంటంటే అతను అందరికీ బిల్లు వేసాడు, ఇంటికి వచ్చేవాడు, స్నానం చేశాడు, షూట్కి వెళ్ళిపోయాడు. ఓకే. అందుకనే 83లో పోయాడు అన్న. ఇప్పుడు మీరు ఏ స్టూడియోకి వెళ్ళండి, వాళ్ళు చూడలేరు రాజుబాబుని. కొందరు సీనియర్లు ఉంటారు, చూశారు. రైట్. ఏ స్టూడియోకి వెళ్ళండి, రాజుబాబు గారు వెళ్ళాటాడని అడిగితే దేవుడు అండి అంటారు. అది మాత్రం కాదు. ఓకే ఓకే ఓకే. దానాలు, ధర్మాలు ఏంటి అన్నీ మీరేనా, మాకు ఒకటి వదలండి, ఆ డ్రింకేనా అన్నట్ట. ఎవరు ఓ మాట బాబాయ్, దానం ధర్మం ఇవే ఈజీ, డ్రింక్ చాలా కష్టం, అది గరళం. శివుడు ఒక్కడే గరళం మింగాడు, అది కూడా మీ వల్ల కాదు, నా వల్లే, అది నేనే గ్రేడ్లో ఉండాలి అన్నాడు. ఓకే. ఏంటంటే లైఫ్లో అండి మనం అలాగే తమిళనాడులో ఒక మాట తుఫాన్ వచ్చింది. మా ఇల్లు వీధిలో ఫస్ట్ ఇల్లు, ఒక 6 ఇల్లు దాటాక శివాజీ గారి ఇల్లు. తమిళ వాళ్ళకి ఎవరికి అన్నం పెట్టాలి, శివాజీ గణేష్ని పెట్టాలి కదా. కరెక్ట్. ఒక 20,000 మంది వరదల్లో చిక్కుపోయి భోజనం లేకపోతే వెళ్తే ఆయన ఏం మాట్లాడలేదు. ఆ జనం వెనక్కి వస్తుంటే ఏంటి అంత నా బాబు సాపటిల్లే ఇది ఇల్లని ఏడ్చారు. ఒక 15 రోజులు 5 వంటలు పెట్టి, భోజనాలు పెట్టి, బట్టలు ఇచ్చి అన్నీ చేశాడు. అప్పుడు శివాజీ గణేష్ అతనికి మరి ఈడు పెట్టి తెలుగువాడు పెడితే తమిళాని కదా, ఆయన చెడ్డపోయినా కదా. ఏంటి ఇలా చేసావు, నువ్వు పెట్టలేకపోయినా నేను పెట్టాను కదా, నేను మంచి పని చేశాను కదా. అందుకనే తమిళాళ్ళందరికీ ఇష్టం. ఎంజీఆర్కి ప్రాణం మానేయంటే నాలా దానం ధర్మం చేసేవాడు రాజుబాబు ఒక్కడే. తను అనేవాడండి. నేను మరి ఎందుకు అన్నాడో, ఎందుకు అనేవాడో తెలియదు నాకు. ఎందుకంటే బాబీ అన్నంతో వాడితో గడిపాను, నేను గడిపా. అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు ఉన్నా, అన్నయ్య పెళ్ళి అయ్యాక ఉన్నా. అలాగా నేను కాకిలా కలకాలం పట్టగా అంతలో 6 నెలలే బతుకుతా, అంతలో 6 నెలలే బతుకుతా అనేవాడు. అలాగే 47 చిన్న ఏజ్, 40 పోయాడు. తను అనుభవించిన దానాలు, ధర్మాలు, బట్టలు, కార్లు అన్నీ మ్యాక్సిమం ఎంజాయ్ ది లైఫ్. అది మాత్రం నిజంగా లేదండి, అది అంశే. అందుకనే సినిమా అనే 3 అక్షరాలు బతుకున్నంతకాలం రాజుబాబు బతుకుంటాడు, రాజుబాబు బతుకుంటాడు. అది మాత్రం కాదు నాకు. అలాంటిది అందుకనే అన్నారు ఓ మాట, రాఘవేంద్ర అడిగారు అన్నాడు, ఒరే నువ్వు మంచి ఆర్టిస్టువి, రాఘవేంద్ర పిక్చర్ అన్నీ చేశాను నీకు తెలుసు, నువ్వు మంచి ఆర్టిస్టువి, ఆ శుద్ధివేలు, వీరభద్రరావు, బ్రహ్మాండం, నీ తర్వాత వచ్చారు వాళ్ళందరూ పైకి వస్తున్నారు రా అన్నాడు.
వాళ్ళ ఇంట్లో కీర్తి కిరీటం లేదు సార్. అందుకు చచ్చినట్టు వేషాలు వేయాలి, కీర్తి సంపాదించాలి. మా ఇంట్లో రాజుబాబు అనే చార్మినార్ అలాంటి కీర్తి కిరీటం ఉంది. ఆ కిరీటం మీద రాళ్ళు అమ్ముకోకుండా దుమ్ము దులుపుకుంటే మా పిల్లలు, మనవలు, మునిమనవలు రాజుబాబుని ఇంటికి పేరు పెట్టుకుంటే 10 మంది అన్నం పెడతారు మాకు. అది మాత్రం ఖాయండి. అంతకంటే ఆ కీర్తి సంపాదించలేను. ఆ కీర్తి పాడు చేయకుండా వెళ్ళిపోతే చాలు సార్ అన్న. తృప్తిరా తృప్తిరా నా కొడుక తృప్తిరా అని ఏడ్చేస్తాడు ఆయన. అలాగా నేను చెప్పాను కదా, రాజుబాబు తమ్ముళ్ళ కాదు, ఒక మనిషిలా అన్నయ్యతో కూడా ఉండి అంత కీర్తి. మీకు చెప్పాను కదా, 83లో పోతే ఇప్పటికీ కదా.